ఏ మీరు 1000 ఇస్తే మేము 2000 ఇస్తాం, మీరు అది ఫ్రీ అంటే మేము ఇది ఫ్రీ అంటాం, మీరు ఎన్ని పుక్కట్లు ఇస్తారో మేము అంతకొకటి ఎక్కువనే ఇస్తాం అన్నట్టుందబ్బా రాజకీయం. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, దేశమంతా ఇదే కథ. నీ ఎవరు గెలిచినా మనకేం చెయ్యరుల్లా, ఏదొస్తే అది తీసుకోవాల్సిందే అని పబ్లిక్ గిన ఫిక్స్ అయిండ్రు. అయితే పాత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సార్ మళ్ళోపారి ఫెరీ పథకాల ముచ్చట ఎలా పెట్టుకుంటా డబ్బులు లేకపోయినా అన్ని ఫ్రీ. ఆడవాళ్ళందరూ అడిగారా వచ్చి, మేము బస్సులో తిరుగుతూ ఉంటామండి, మాకు ఫ్రీగా ఇవ్వండి అని. ఎక్కడి నుంచి ఫ్రీగా తెచ్చిస్తారు? మన మెడ్రాస్ హైకోర్టు చెప్పింది, ఇలా వదిలేస్తే ఊరిని అన్నం పెట్టడమే కాదు, మీ నోట్లో కూడా పెట్టి సాంబార్ అంతా కూడా లోపల దాకా పోయేట్టుగా అరిగేట్టు కూడా చేస్తామని చెప్తారు. రాజకీయ పార్టీలు దీని గురించి ఆలోచించాలని. బస్సులే కాదు ఏదిగినా పుక్కట్లు ఇవ్వద్దనేది పెద్ద మనిషి మాట, ఎందుకో కూడా చెప్పిండు. అసలు దేశంలో ఉచితంగా ఇవ్వాల్సిన రెండే, ఒకటి చదువు, 2 వైద్యము. ఇవి 2 పేదవాళ్ళకి ఉచితంగా ఇవ్వాలి. మిగతా ఉచితంగా ఇచ్చే పథకాలు ఏతున్నాయో అనర్థదాయకమైనవి, సోంబేరులను తయారు చేస్తాయి. సోంబేరులు అన్ని రకాలు అన్ని ఫ్రీ అంటున్నావు, అన్ని ఫ్రీ అంటే ఏమవుతుంది? పనులు సోంబేరుగా తయారవుతున్నారు. కానీ బీజేపీ వెళ్తున్న రాష్ట్రాల్లో కూడా గిసొంటి పథకాలు పెట్టిరు కదా సారు. రామచంద్రరావు కూడా ఉంటున్నా అనుకుంటాను నేను. బీజేపీ కానీ మిగతా ఏ పార్టీ అయినా సరే జనాన్ని సోంబేరుగా తయారు చేయకూడదు. చేపను ఇవ్వద్దు, చేపను పట్టే ఇంటికి విద్యను నేర్పించు అని చెప్పి అన్నాడు. చేపను కానీ ఫ్రీగా ఇవ్వడం మొదలు పెడితే మధ్యాహ్నం కొరమేని ఇస్తే సాయంత్రం నాకు బొచ్చు కావాలంటాడు. అంటే పైసా సంపాదించు నేర్పితే వాళ్ళే అన్ని కొనుక్కుంటారు, మనం ఏది ఇవ్వాల్సిన అవసరం ఉండదట. మేము అంత అమాయకులు కదా, డబ్బులు లేవనుకుంటున్నారా? ఉదయం ఇస్తాము డబ్బు ఫ్రీగా, సాయంత్రం వల్ల తిరిగి వసూలు చేసుకుంటాం కదా సార్. ఆ షాప్కి వస్తారు కదా ఆటోమేటిక్ గా. అగనాట పొద్దుగాల సర్కార్ల కాడ తీసుకొని మాపటీలు వైన్స్లు ఇస్తుర్రు, మళ్ళీ ఇది గవర్నమెంట్ కే పోతుందని వెంకయ్య నాయుడు సార్ తెలుసుకున్నాం ముచ్చట. ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, నేను రాజకీయాలు లేదు. నేను ఏ పార్టీని ఇప్పుడు విమర్శించి వ్యక్తిగతంగా విమర్శించేవాడు కాదు, వ్యవస్థను విమర్శిస్తున్నాను, వ్యవస్థలో వస్తున్న మార్పులు విమర్శిస్తున్నాను. గలీజ్ మాటలు తిడితేనే పెద్ద లీడర్లమని ఫీల్ అవుతుండ్రు, రాజకీయాలు పురాగా ఖరాబ్ అయినాయని బాధపడ్డాడు. హైదరాబాద్ లో అటల్ బిహారీ వాజ్పేయి సార్ మీద పెట్టిన మీటింగ్ లా మరుసటి రోజు పార్లమెంట్లో ఒక్క ఓటుతో ఓడిపోయింది ప్రభుత్వం. చరిత్రలో ఎక్కడైనా ఉందా? ప్రధానమంత్రిగా ఉన్నవాళ్ళు అనుకుంటే ఒక్క ఓటే కర్మ. ఈ రోజు చూస్తున్నాం మన ఓట్లు ఎట్ట మారుతున్నాయో, అసెంబ్లీలో చూస్తున్నాం, కౌన్సిల్లో చూస్తున్నాం, లేదా ఇతర వాటిలో మెజార్టీ మైనార్టీకి ఎట్ట అవుతున్నాయో, మైనార్టీ మెజార్టీకి ఎట్ట పెరుగుతుంది.